అరుణ్, RTI మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారము మరియు బతుకమ్మ చెరువు వద్ద ఉపాధి హామీ పనుల వద్ద విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు, అమలు కాని హామీలు నమ్మవద్దని, 4 పర్యాయములు ఎమ్మెల్యేగా గెలిచిన నికాసైన మాట తప్పని మడమ తిప్పని నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ను ప్రజలు ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీటీసీ బాబా అన్నారు. బాజిరెడ్డి సతీమణి మరియు కోడలు, వారి కుటుంబ సభ్యులు ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఇట్టి ప్రచారంలో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ దేరెడ్డి శ్రీరామ్, తాజా మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీ గుంజర్ రెడ్డి, ఎంపీటీసీ బాబా, టీఆర్ఎస్ యువజన నాయకుడు శ్రీధర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లాయక్ బాబర్, షేక్ ఆసిఫ్, సాదిక్ హుసేన్, హైమద్ ఖాన్, సదానంద్, సయ్యద్ ఇసాక్ పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు మేము ఎడపల్లి గ్రామంలో, ఎడపల్లి మండలంలో, ఎడపల్లి గ్రామంలో ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరిగింది. మా పార్లమెంటు సభ్యుడిగా మా కేసీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపియాలి అని చెప్పి ప్రచారంలో భాగంగా అందరికీ చెప్పడం జరిగింది. ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో ఎడపల్లి గ్రామస్తులు అందరూ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాయమాటలు చెప్పి మాకు ఏ హామీలు నెరవేర్చలే, కాంగ్రెస్ పార్టీని బొందబెడదాం, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చిత్తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు, ఫేక్ మాటలు చెప్పిండ్రు. అదేవిధంగా బస్సులు ఫ్రీ అని కొట్టుకొని తిట్టుకొని 10 బస్సులు నడిచేటి 5 బస్సులు పంపిస్తున్నారు అని అత్తకు కూడా కాకలాట పెట్టిన సందర్భం కనిపిస్తున్నది. కాబట్టి ఇటువంటి మోసపూరిత కాంగ్రెస్ గవర్నమెంట్ని పొందబెడతామని చెప్పి ఈరోజు మాకు చెప్పడం జరిగింది. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని పార్లమెంటుకు పంపుతామని చెప్పి ఈరోజు ఎడపల్లి గ్రామస్తులు అందరూ ఎన్నికల ప్రచార భాగంలో బతుకమ్మ చెరువు వద్ద ఎడపల్లి గ్రామంలో రైతుల దగ్గర, రైతు కూలీల దగ్గర వెళ్ళడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ సైన్యాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిన సేవలందరూ గుర్తించి ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని గెలిపిస్తాం, ఖచ్చితంగా మన ముందు బిడ్డ ఖచ్చితంగా ప్రతి ఒక్క దగ్గర నిలబడి గెలిచిన సత్తా ఉన్న మన బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇంటింటికి గడపకు తిరిగి వాళ్ళు కూడా ప్రచారం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లలో ఖచ్చితంగా 10 నుంచి 8 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ భారీ మెజార్టీతో మేము బాజిరెడ్డి గోవర్ధన్ అన్నను గెలిపించి చూపిస్తామని తెలియజేస్తున్నాం.